ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ రాజకీయ భూకంపం సంభవించబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వస్తున్న జమిలీ ఎన్నికలు మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ పరిణామాలు అధికార కూటమిలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చేలా ఉండగా ప్రతిపక్ష వైసీపీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు వెళ్లాలనే మోడీ షా ద్వయం నిర్ణయం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లెక్కలు తలకిందులు చేయబోతుంది. సాధారణంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్లు పెరిగిపోతాయని, తద్వారా తమ పార్టీలోని అసంతృప్త నేతలకు సర్దుబాటు చేయవచ్చని చంద్రబాబు భావించారు. కానీ కేంద్రం ప్లాన్ ప్రకారం పునర్విభజన తర్వాత వెంటనే జమిలీ ఎన్నికలు వస్తే క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆశించిన సంఖ్యలో సీట్లు సర్దుబాటు విషయంలో బీజేపీ తనదైన శైలిలో చక్రం తిప్పబోతుండగా కూటమిలో గుబులు పుట్టిస్తుంది. మరోవైపు ఈ పరిణామాలు వైసీపీకి వరంగా మారే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల ఓటమి తర్వాత మౌనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జమిలీ ఎన్నికల వార్తతో ఫుల్ జోష్లోకి వచ్చారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే క్షేత్రస్థాయిలో కొత్త నాయకత్వానికి ఎంకరేజ్ చేసే అవకాశం వైసీపీకి దక్కుతుంది. అలాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అధికార పక్షంపై ఉన్న వ్యతిరేకతను మరియు కూటమిలోని అంతర్గత విభేదాలను క్యాష్ చేసుకోవడానికి జగన్ సిద్ధమవుతున్నారు. పాత నియోజకవర్గాల సరిహద్దులు మరియు కొత్త సమీకరణాలు తెరపైకి రావడం వల్ల అభ్యర్థుల ఎంపికలో జగన్కి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తుంది. చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్కు అసలైన షాక్ ఇక్కడ తగిలిందంటే కేంద్రం ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచే పర్యవేక్షించబోతుంది. పునర్విభజనలో తమకు అనుకూలంగా మార్పులు చేసుకోవచ్చని ఆశించిన కూటమికి నేతలకు మోడీ షాక్ ఇచ్చారు. నిష్పక్షపాతంగా జరిగే ఈ ప్రక్రియలో వల్ల అధికార పక్షం అనుకుంటున్న సీట్లు సర్దుబాటు సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో జమిలీ ఎన్నికల వల్ల స్థానిక సంస్థల కంటే జాతీయ అంశాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీలైన టీడీపీ మరియు జనసేనలకు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జమిలీ ఎన్నికలు మరియు పునర్విభజన అనే రెండు అంశాలు పెను మార్పులకు నాంది పలకబోతున్నాయి. వైసీపీ శ్రేణులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తుంటే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్రం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై తర్జన పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దలు ఇచ్చే మరిన్ని షాకులకు తట్టుకుని కూటమి ఎలా నిలబడుతుందో వేచి చూడాలి.